మొన్న ఎలక్షన్ జరిగింది సార్. అందులో ఒకటి బై ఎలక్షన్ ఈ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరిగింది. అవును. ఆడ లాస్ట్ నందిత అని ఒక మాల సహోదరి చనిపోతే అవును. ఆమె ప్లేస్ లో బై ఎలక్షన్ వచ్చింది. వారి తండ్రి సాయన్న గారు. సాయన్న గారు. అయితే ఈమెది మాల సామాజిక వర్గం. అవును. ఇంకా మిగతా ముగ్గురు ఎంపీల స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని మాదిగలు ఉండాలనేది వాళ్ళు కోరుకోలే. శ్రీ గణేష్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది నలుగురికి ఇవ్వాలి, అందులో రెండన్నా మాదిగలకు ఇచ్చి రెండు మాలలకు ఇస్తే సామాజిక న్యాయమో సమన్యాయమో సమాన న్యాయమో అనుకుంది. కానీ 4 మాలోళ్ళకే ఇచ్చింది. 4 మాలోళ్ళకి ఇస్తే 4 మాలోళ్ళకి గెలిచింది. అంటే మాదిగలు ఎంత అన్యాయానికి గురవుతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు. జీరో. తెలంగాణ గవర్నమెంట్ లో ఎంపీ స్థానాలు లేకుండా ఉన్నది ఇదే ప్రథమం. ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చేసింది, ఒక్కళ్ళకి కూడా లేదు కాబట్టి అన్యాయానికి గురైంది. ఆ ఉన్న ఎస్సీలు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా మాలలే. మాలలే. మాదిగలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. కడియం కావ్య గారు కూడా మాలనేనా సార్? అయితే మాదిగా డైరెక్ట్ కాదు, మాల సబ్ క్యాస్ట్ లో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయంటారు. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ అయ్యేది ఉంటే ఓ 2 మాకు వచ్చినా గానీ ఒకటి వాళ్ళకి పోతుంది. 3 ఎంపీలు ఉన్నాయి కదా, 2 మాకు వస్తాయి, ఒకటి వాళ్ళకి పోతుంది. అప్పుడు సామాజిక న్యాయమో సమన్యాయమో వస్తుంది. ఇప్పుడు మొత్తానికే ప్రాతినిధ్యం లేదు. 5 ఏళ్ల దాకా ఎంపీ మాదిగా అనే వ్యక్తే లేకుండా పోయిండు. ఇదే వర్గీకరణ అమలు జరిగేది ఉంటే 2 మాకు వస్తాయి, వాళ్ళకి ఒకటి పోతుంది. మా సమస్యలు అక్కడ మాట్లాడడానికి పార్లమెంట్ లో ప్రస్తావించడానికి ఉంటారు. కాబట్టి వర్గీకరణ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ సార్, ఏదైతే ఎస్సీ వర్గీకరణ వల్ల మా కులానికి సంబంధించిన వాళ్ళు, మా వర్గానికి సంబంధించిన వాళ్ళు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు అని చెప్పే వ్యక్తులకు, ఏదైతే మాల సామాజిక సంబంధించిన వాళ్ళకి ఏం చెప్తారు? ఈ వర్గంలో వెనుకబాటుతనం ఎక్కువైపోయింది, ఉద్యోగాలు అందలేదు సార్. కాబట్టి ఒక తమ్ముడు అన్యాయానికి గురైనట్టుగా ఈ మాదిగ సామాజిక వర్గం అన్యాయానికి గురైంది. ఉద్యోగాలు పొందలేదు, విద్య లోపల వెనుకబడ్డారు, ఇంకా ఆర్థికంగా కూడా వెనుకబడ్డారు. ఈ వాళ్ళు విద్యా లోపల ముందున్న దాన్ని బట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ అయినా స్కీమ్స్ అయినా హౌసెస్ అయినా ఇవన్నీ వాళ్ళు తీసుకున్నారు. ముందుగా తీసుకొని వాళ్ళ కుటుంబాలను వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. కాబట్టి అదే రకంగా మాదిగ సామాజిక వర్గం వెనుకబడిపోయింది. వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, అన్నదమ్ములు 4 ఉంటే 4కి 4 రకాల వాటా ఎట్లా ఉంటుందో వాళ్ళ వాటా వాళ్ళని తీసుకోమంటున్నాం. నిరభ్యంతరంగా మా వాటా ఏదో మాకు ఇవ్వమని అడుగుతాను. అంటే ఇందులో న్యాయం ఉందంటారు? న్యాయం ఉంది. అన్నదమ్ముల ఆస్తి పంచుకున్నట్టే ఇక్కడ కూడా వాటా పంచుకోవాలి. సరే, ఈ జడ్జిమెంట్ వెనకాల ఎన్నేళ్లుగా స్ట్రగుల్ ఉంది, ఎంతమంది పాత్రలు దీని మీద ఇందులో ఉన్నాయంటే? 2004 నుంచి ఈ జడ్జిమెంట్ కొరకు పోరాటం జరిగింది. దేవేందర్ సింగ్ ముందుగా వెళ్ళి కేసు వేసింది. ఆ కేసు అట్లనే ఉండగా వాళ్ళకు కొంత అమలు జరిగింది. కొన్ని సంవత్సరాలు వాళ్ళు కేటగరైజేషన్ అయింది. వాల్మీకి వర్గం, చమార్ వర్గం ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు. అక్కడ 50-50 ఉంది. అయినా కానీ వాల్మీకి వర్గం ఎక్కువ తీసుకుంది, చమార్ వర్గానికి తక్కువ వచ్చింది. కాబట్టి అక్కడ వాళ్ళు వర్గీకరణ కావాలని కోరుకున్నారు. ఆ 2004 నుంచి ఎప్పుడైతే అది కొట్టివేయబడ్డదో హైకోర్టు 5 జడ్జీల ద్వారా, అప్పటి నుంచి ఇది ఆ కేసు నడుస్తూ వచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు జరిగింది జడ్జిమెంట్ రావడానికి. అయినా తక్కువ సమయంలోనే వచ్చింది. కొన్ని కేసులు 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా నడుస్తా ఉంది. ఇది తొందరగానే వచ్చింది. నేను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే తగిన సమయంలో స్పందించి ఇది ముందు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. వర్గీకరణలో మందకృష్ణ మాదిగ గారి పాత్రని మీరు ఏ విధంగా వర్ణిస్తారంటే ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగ గారి పాత్ర ఉంది. ఆయన ఈదుముడిలో స్టార్ట్ అయినప్పుడు ఉన్నాడు, ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినాడు. ఆయన చాలా పోరాటం చేసిండు, గ్రామాన కమిటీ చేసిండు, గ్రామాన జెండాను పాతిండు, డప్పు లోపల చైతన్యం తీసుకురాగలిగినాడు. నేను మాదిగా అని చెప్పుకొని తిరిగేటట్టుగా చేసిన వ్యక్తి, గర్వంగా చెప్పుకునేలాగా చేసిన వ్యక్తి మందకృష్ణనే. గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు ఎంతో చైతన్యం తీసుకొచ్చిండు, దాంట్లో డౌటే లేదు. కానీ సార్, ఇప్పుడున్న షెడ్యూల్ కులాల్లో కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ లో కానీ ప్రధానంగా మాదిగలు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇంతగానో అణచబడ్డానికి గల కారణాలు ప్రధానంగా ఏమేమి ఉంటాయి సార్?
రాజకీయంగా ముందుకు రాకపోవడమే. ఓకే ఒక ఎంపీ ఉండేది ఉంటే అప్పుడు చర్చ జరిగేటప్పుడు పార్లమెంట్ లోపలనే సార్ ఇది వర్గీకరణ కావాలని మాట్లాడేది ఉంటే అవును చట్టం అయ్యేది. అవును అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇద్దరే ఉన్నారు, కేసీఆర్, విజయశాంతి, అవును ఇద్దరే ఎంపీలు ఉన్నారు. సార్ 2 రోజులు వీళ్ళు పార్లమెంటును నడవకుండా చేసేసిండ్రు. అవును. లొల్లి చేసిండ్రు, అటు ఇటు నడిచిండ్రు, సార్ ఆపేసిండ్రు. కేవలం ఇద్దరు ఎంపీలు ఉంటాయి, ఇద్దరు ఎంపీలే 2 రోజులు పార్లమెంటును టోటల్ గా డిస్టర్బ్ చేసింది. ఓకే అట్లా కనీసం ఒక్కరు కూడా ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు మున్పున్నోళ్ళు ఆ పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళేం మాట్లాడలే కాబట్టి రాజకీయంగా వెనుకబడ్డారు కాబట్టి ఇది జరగలేదు. సార్ ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అనేక కులాలు వచ్చేసినాయి, అనేక వేదికలు వచ్చేసినాయి. కానీ మేము కులాల ప్రాతిపదికనే మేము రాజకీయం చేస్తున్నాం అని చెప్పే కొంతమంది మీ వర్గం నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకోరు సార్? మా వర్గం నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, మా వర్గంలో కూడా అందరు కలిసే ఉండాలి. ఓకే ఎవరైతే స్వలాభం కోసం పార్టీలు మారుకుంటా, ఇంకా పేర్లు మార్చుకుంటా, సంఘాలు మార్చుకుంటా, ఇంకా చందాలు అడుక్కుంటా తీసుకునేటోళ్ళు అవి ఆపేసి ఏదైతే కమ్యూనిటీకి ఏదైతే జాతి కొరకు లాభం జరుగుతుందో ఆ పనులు చేయండి. ఎందుకంటే ఓవరాల్ గా నష్టపోతున్నాం ఉద్యోగాలు. ఇది వైరుధ్యం ఉండి మాల వర్గం మాదిగ వర్గం అనుకుంటా పోతా ఉంటే ఉద్యోగాలలో చాలా నష్టపోతాను. ఇప్పుడు నర్స్ జాబ్లు ఉన్నాయి, హైదరాబాద్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద హాస్పిటల్ ఉన్నది, కిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇలా పనిచేసే నర్సులు అంతా ఎక్కడోళ్ళు అంటే తమిళనాడు, కేరళ. పరిస్థితి అవుట్ ఆఫ్ స్టేషన్. మనోళ్ళు లక్షల మంది, కనీసం నాకు తెలిసి 2 లక్షల మంది మాలమాదిగా నర్సులు ట్రైనింగ్ చేసి ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళని ఆ ప్రైవేట్ దాంట్లో పెట్టుకుంటలేరు, ఈ గవర్నమెంట్ పోస్టులు నింపుతలేరు, అకామిడేషన్ లేక